నా పేరు అనిల్ అండి, నేను విజయవాడ. ధర్నా గురించి ఏం చెప్తామంటే ఆల్రెడీ 2 నెలల నుంచే రామచంద్ర యాదవ్ ఒక మాట చెప్పాడు. ఆ మాట కట్టుబడి ఈ రోజు ప్రభుత్వం దిగి రాకపోతే నిరాహార దీక్ష చేస్తా అన్నాడు. చెప్పిన మాట ప్రకారం దీక్ష కూర్చున్నాడు. హామీలు కనుక నెరవేర్చకపోతే నిరాహార దీక్ష రద్దు చేయను, నెరవేర్చే వరకు కొనసాగిస్తా అన్నాడు. అన్న మాట ఇచ్చాడనే కొనసాగిస్తాడు. అన్నతో పాటు మేము అందరం ఉంటాం. ప్రభుత్వం దిగి వచ్చి మా అందరి బీసీలు అందరి యొక్క ఆత్మ గౌరవంగా అడిగిన హామీలని నెరవేర్చే వరకు కూడా అన్నతో పాటు మేమందరం ఉండి ప్రతి రోజు కాదు ఎన్ని రోజులైనా సరే ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాడతాము. వీళ్ళు బీసీలను వాడుకొని వదిలేస్తున్నారు తప్ప బీసీలకి ఏమైనా న్యాయం చేశారా? వీళ్ళు అడిగితే బీసీలకు గౌరవప్రదమైన పోస్టులు ఇచ్చా, నేను బీసీలకి గౌరవప్రదమైన అక్కడ పదవులు ఇచ్చాను అంటున్నారు. కానీ పేరుకే పదవులు తప్ప ఆ పదవుల్లో ఉన్న పవర్ ని శాసిస్తుంది ఎవరు? ఆ పదవులకు ఉన్న పవర్ శాసిస్తుంది వీళ్ళే. ప్రశ్నించేవాడు లేకపోవడం వల్ల ఎన్ని రోజుల నుంచి ఆంధ్ర వెనకబడింది. ప్రతిపక్షంలో ఉన్నది కూడా ప్రశ్నించి వదిలేస్తున్నారే తప్ప దాన్ని సాధించే వరకు పోరాటాలు చేయట్లా. ఆ పోరాటాలు చేయడానికి వచ్చాడన్న ప్రతిపక్షంలో ఉన్నా లేకున్నా ప్రతిపక్షం కన్నా ఎక్కువ భారాన్ని భుజాన వేసుకొని బీసీలకు 4 హామీలు ఇచ్చారు వీళ్ళు. దానితో పాటు బీసీల ఆత్మగౌరవం పెంచేలా ఇంకో హామీని యాడ్ చేసి అన్న 5 హామీల కోసం పోరాడుతున్నాడు. ఆ పోరాడే ప్రతి అన్న అడిగిన ప్రతి హామీలో కూడా నిజాయితీ ఉంది. మీకు హామీలు ఇవ్వడం అలవాటు, కానీ వాటిని నెరవేర్చడం మీకు తెలియదు. అది మీ పొరపాటు, లేదంటే మీకు తెలిసిన అలవాటు కూడా మాకు తెలియదు. 2014లో అలాగే చేశారు, ఇప్పుడు అలాగే చేస్తున్నారు. 100% హామీలు ఇస్తారు, 20% అమలు చేస్తారు. మిగిలిన 80% ప్రశ్నించే వాళ్ళు లేకపోవడం వల్లే మీరు నోరు నిండా వచ్చిన హామీలు ఇస్తున్నారు. ఆ ప్రశ్నించడానికి వచ్చిన మగాడు మా బీసీఐ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ అన్న. ఆయన ప్రశ్నిస్తాడు, ప్రశ్నలకు లొంగపోతే పోరాటం చేస్తాడు, పోరాటానికి కూడా లొంగపోతే బీసీల యొక్క ఉగ్ర రూపం చూపించి ఆ సమస్యల్ని గాని ఆయన ఇచ్చిన హామీల్ని గాని నెరవేర్చుకొని మేమందరం కూడా ఆత్మగౌరవంగా బతికే వరకు కూడా రామచంద్ర యాదవ్ పోరాటం చేస్తూనే ఉంటాడు. ఆ పోరాటంలో కూడా మేము కూడా భాగం అవుతాం. ఇది మా ఊపిరి ఉన్నంత వరకు కాదు, ప్రభుత్వం దిగి వచ్చి హామీలు నెరవేర్చే వరకు కూడా మేము దీక్ష చేస్తూనే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. రామచంద్ర యాదవ్ గారు గత నెలల్లోనే ఆల్రెడీ ప్రభుత్వానికి అల్టిమేటం పెట్టారు, టైం ఇచ్చి టైం అయిపోయింది. అప్పుడే పట్టించుకుని ప్రభుత్వం ఈ నిరాహార దీక్షతో పట్టించుకుంటారు అనుకుంటారా? నిరాహార దీక్ష పట్టించుకోదు అని మీరు అన్నారు కదా. ఒకవేళ మేము అడిగిన కరెక్ట్ కాదు అనుకుంటే ప్రభుత్వం ఖండించేది. మేము అడిగిన కరెక్ట్ అయిన హామీలు, ఆ హామీలు నెరవేర్చే సత్తా వాళ్ళ దగ్గర లేదు. ఆ సత్తా లేకపోవడం వల్ల వాళ్ళు ఖండించట్లేదు, దానికి సమాధానం చెప్పట్లేదు. ఏం చేస్తారో బీసీలు అనుకుంటున్నారు. ఈ రోజు వందలుగా వేలుగా వచ్చిన బీసీలు రేపు లక్షలుగా కోట్లుగా వస్తారు. ప్రతి బీసీ యొక్క ఆత్మ గౌరవం కాబట్టి ఎక్కడి నుంచైనా సరే బీసీల యొక్క ఆత్మగౌరవం నిలబెట్టుకోవడానికి మా బీసీలందరూ ఐక్యమై ప్రభుత్వం మీద పోరాటం చేస్తారు. అప్పుడు దిగిరాద ప్రభుత్వం, మీరే చెప్పండి, రాదంటారా? ఖచ్చితంగా వస్తది. ఆ రోజు కోసం ఎదురు చూస్తాం. ఆ రోజు కోసం మా పోరాటాన్ని కొనసాగిస్తాం. ఆ కొనసాగించిన పోరాటం మా విజయం సాధించే వరకు కూడా విరమించకుండా నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. సూపర్ 6 అని ఆల్రెడీ బీసీలకు హామీ ఇచ్చారు, గతంలోనే హామీ ఇచ్చారు. అయినా సరే ఇప్పుడు 2 సంవత్సరాల కాలం అయితే ఆయన నెరవేర్చలేని పరిస్థితి. సో ఇప్పుడు మీరు దాంట్లో ఇంకో హామీ 5 హామీలు అని చెప్పి మీరు చేయమంటారు. చేయండి, ప్రభుత్వం ఇప్పటికైనా వింటారు అనుకుంటారు, అసలు చేస్తారని నమ్మకం ఉంది అట్లీస్ట్? ఓకే, ఒక్క డౌట్ అండి. మేము ఇచ్చిన 5 హామీ ఏదని మీరు అడుగుతున్నారు చెప్పండి. మేము ఇచ్చిన 5 హామీ 1000 ఎకరాలు అమరావతి రాజధానిలో బీసీలకు ఇవ్వాలని అడిగామంటున్నారు కదా. 99 పైసలకి ఎకరం భూమి వేరే కంపెనీ వాడికి ఇచ్చినప్పుడు అమరావతిలో పుట్టి అమరావతి రాజధానికి మా బీసీలందరూ అమరావతిలో ఉన్న ప్రతి సామాన్య రైతు తన పొలాన్ని త్యాగం చేసినప్పుడు మరి అక్కడ 99 పైసలు కన్నా ఎవరో కంపెనీ అతనికి ఇచ్చినప్పుడు ఇక్కడ బీసీల ఆత్మగౌరవం నిలబడేదాకా వాళ్ళకి ఇవ్వడం వల్ల తప్పు లేదు కదా, మేము అడగడం వల్ల తప్పు లేదు కదా. ఇది గొంతమ్మ కోరిక అంటున్నారు. గొంతమ్మ కోరిక కాదు, ప్రతి రైతు ప్రతి బీసీల గొంతు నుంచి వచ్చిన కోరిక. మేము ఇక్కడ పొలాలు ఇచ్చి ఇక్కడ అమరావతి మీరు కడితే మేము ఎక్కడికో బయటకు వెళ్ళిపోతారా? మా బీసీలందరూ మా రైతులందరూ ఎక్కడికి వెళ్ళిపోవాలండి. మేము కూడా మా రాజధానిలో మా పొలాలు ఇచ్చి గౌరవంగా బతకాలని మేము డిమాండ్ చేసాం. ఆ డిమాండ్ తప్పైతే ప్రభుత్వం ఖండించేది, మీరు అడగడం తప్పని. అది నిజాయితీ కాబట్టి, దాంట్లో నిజం ఉంది కాబట్టి వారు సైలెంట్ గా ఉన్నారు. వారు సైలెంట్ గా ఉన్నారంటే సమాధానం రాదని అర్థం కాదు, నిదానంగా వస్తుంది. ఆ వచ్చిన రోజు మీరే చూసారు ప్రభుత్వం దగ్గర వచ్చిందని.